నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. సార్, నా పేరు కనుకోటి శ్రీనివాస్ ముదిరాజ్. శ్రీ శ్రీ పురూరవ ముదిరాజ్ కూలి నిత్య అన్నదాన సత్రానికి ట్రెజరర్గా ఉంటున్నాను. అయితే మా ముదిరాజ్ అన్నదాన సత్రము అన్య కులస్తులైనటువంటి వాళ్ళు దౌర్జన్యంగా పులివెందుల నివాసులు దాని ఆ దురాక్రమణకు చేసుకొని మమ్మల్ని అనేక ఇబ్బందులు గురి చేస్తూ ముదిరాజ్ భక్తులకు ఎవరికి కూడా రూములు ఇవ్వడం లేదు. దాని విషయమై ఎంతమందికి నివేదించినా కూడా ఏమీ లాభం లేకుండా ఉంది. అందుకని చంద్రబాబు నాయుడు గారిని కలిశాము, లోకేష్ గారిని కలిశాము, ఎండోమెంట్ కమిషనర్ని కలిశాము, అనేక మార్లు 5 మంది ఈవోలను కలిశాము. ఎలాంటి ప్రయోజనాలు లేవు. అయితే దాని మీద వాళ్లకు నోటీసులు పంపించినాను అని 2 నెలల నుంచి చెప్తానే ఉన్నాడు. పోయిన నెల 2వ తారీఖు, డిసెంబర్ 2వ తారీఖు అనుకుంటాను, కమిషనర్ దగ్గర నుంచి కూడా వచ్చింది, లెటర్ వచ్చింది. వచ్చినా కూడా అది చూస్తున్నాడు, వాళ్ళకు నోటీసులు పంపించినాను అని నిన్న కూడా చెప్తున్నాడు. కానీ ఎలాంటి చర్యలు లేవు. అయ్యా శివరాత్రికి మేమే చేసుకుంటామయ్యా, మా ముదిరాజ్ భక్తులంతా కూడా అవి చేస్తున్నారంటే కూడా చూస్తాము చేస్తామని నిన్న కూడా నంద్యాల కలెక్టర్ గారు ఉన్నారు, ఆయన సందర్భంగానే పోయి ఇచ్చేసి వచ్చినాను. తర్వాత దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి చైర్మన్ గారు ఉంటే వాళ్లకు ఆయన కూడా చెప్పాను. ఆయన చాలా నిజాయితీపరుడు ఉన్నట్టున్నాడు. ఈ అన్ని విషయాలు నాకు తెలుసు, ఎవరెవరు ఏం చెప్పేదని అన్నాడు. అనేకమైనటువంటి సత్రాలలో ఇదే మాదిరి గొడవలు ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడ ఇల్లీగల్ అయినప్పటికీ కూడా ఎక్కడ డబ్బులు ఇదైతే అధికారులను మేనేజ్ చేసేటటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి ఒక అతను ఉన్నాడు. అతనే శ్రీనివాసులు, PRO శ్రీనివాసులు. శ్రీశైలం మొత్తం అతని కంట్రోల్లోనే ఉండి అతను చెప్పు చేతుల్లో అతను చెప్పినట్టుగానే జరుగుతుంది. 30 ఏళ్ళు అయింది అక్కడే ఉన్నాడు, కోట్ల ఆస్తి సంపాదించినాడు. అది కనుక అతని మీద చర్యలు తీసుకొని మా సత్రాన్ని మాకు వచ్చే విధంగా న్యాయం చేయాలని చెప్పి తమని కోరుకుంటున్నాను. రెండోది, మేము పోయి రిప్రజెంటేషన్ ఇవ్వని పోతే రౌడీల్లాగా మీకు వీడియో ఉంది పంపిస్తాను, మనుషులను పెట్టి మమ్మల్ని తరిమి బూతులు తిడుతూ ఉన్నారు మమ్మల్ని. మేము అంతో ఇంతో చదవర్లం కాబట్టి అక్కడ రక్తపాతం, మా ముదిరాజులో హయ్యెస్ట్ పాపులేషన్ ఇన్ తెలంగాణ, ఇక్కడ కూడా 15 నుంచి 20 లక్షల మంది ఉన్నాం. అక్కడ మేము చదవర్లం కాబట్టి అక్కడ రక్తపాతం జరగకూడదు, అన్నీ మనకే ఉండి దాన్ని ఏదైనా చట్టబద్ధంగా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలంటే అధికారులు ఎవరు సహకరించడం లే. దానికి కారణం ఏంటంటే ఒక్క చిత్తు కాగితం కూడా లేదు వాళ్ళ దగ్గర. తీసుకొని రమ్మంటే ఏమీ లేదు. నిన్న అడిగినాడు ఈవో గారు, అయ్యా మీకు సంబంధించిన మూలపత్రాలు ఏమున్నాయో అంటే అలాట్మెంట్ పేపర్లు మాకే ఉన్నాయి, ప్లాన్ అప్రూవల్స్ మాకే ఉన్నాయి, రెంట్ మాకే ఉంది. వాళ్ళని ఏమడిగినాడు, మీ 5 సంవత్సరాలకు సంబంధించిన మీ రికార్డ్ అంతా తీసుకురమ్మన్నాడు. ఆ రికార్డులో రోజుకు సంబంధించినటువంటి ఎన్ని రూములు బుక్ అయినాయి, ఎంత వచ్చింది, నెలకు ఎంత వచ్చింది, 3 నెలలకు ఎంత వచ్చింది, ఆడిట్ జరిగిందా లేదా, పన్ను రసీదులు, వాటర్ ట్యాక్సులు లాంటివన్నీ కూడా వాళ్ళు సబ్మిట్ చేయాలి. దానికి సంబంధించి ఏం సబ్మిట్ చేసినారో అది ఈవో గారికే తెలియాలి. అది బిఫోర్ పండగకు ముందు ఎప్పుడో నోటీసులు జారీ చేసి 7 రోజుల లోపల మీరు రాకుండా ఉంటే మీ మీద చర్యలు తీసుకోబడతాయన్నారు. ఇంతవరకు వాళ్ళు సబ్మిట్ చేసినారో లేదో అదేం చెప్పలేదు. నిన్నైతే నోటీసు ఇచ్చినాను వాళ్ళకు అని అన్నాడు. నిన్న పోతే మేము ఏం సార్ ఎన్నిసార్లు కలిసినాం, మిమ్మల్ని 5 టైమ్స్ కలిసినామని కూడా చెప్పినాం. ప్లీజ్ మాకు న్యాయం చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి వచ్చినాం నిన్న కూడా. కాబట్టి మీ అందరి తరఫున పత్రికా సోదరులందరికీ తెలిస్తే అది బహిర్గతం అయితే ఈ స్కామ్ అంతా కూడా బయటపడింది. 6 సత్రాలు ఉన్నాయి, 6 సత్రాల మధ్య గొడవలు ఇదే మాదిరి ఇల్లీగల్గా ఉండే వాళ్ళంతా కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆడంతా కూడా వాటిని అన్నింటినీ చేసి న్యాయబద్ధంగా ఎవరికి రావాలనో
వాళ్ళకు వస్తే బాగుంటుందని చెప్పి మా సత్రానికి న్యాయం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ పాత్రికేయులందరినీ సభాముఖంగా కోరుకుంటా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ. అఖిల భారత ముదిరాజ్ మహాసభ అధ్యక్షులుగా కోటల వెంకటాచలం, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా నేను శ్రీశైలంలో సత్రానికి ఉపాధ్యక్షులుగా ఉంటున్నాను. 19 కులాల వారిగా సత్రాలు ఉన్నాయి. మా కులం వారికి ఒక సత్రం లేదు. నిత్య అన్నదానం జరిగేదానికి ఇక్కడ అవకాశం లేదు. ఆడ కుల సత్రాల్లో 84 కుల సత్రాల్లో ఏ కులం వాళ్ళు ఆ కులంలోనే అన్నం పెట్టుకుంటారు, రూములు ఇస్తుంటారు. కానీ మమ్మల్ని ఎవరు మాకు రూములు ఇచ్చేది లేదు, అన్నం పెట్టలేదు. ఈ పద్ధతులు మా జానకిరామయ్య మనకి ఒకటి కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని తిరిగి అడిగి వాళ్ళ యొక్క అనుమతితో 1992లో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం, వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వడం, 65 సెంట్లు ఇవ్వడం, అదేవిధంగా అగ్రిమెంట్ చేసుకోవడం, ఒక సొసైటీగా ఒక సంఘంగా ఏర్పడి సొసైటీ ఆర్గనైజేషన్ కింద ఆయన ఫౌండర్గా ఇక సత్రాన్ని దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. గువ్వల గంగాధరం 1,60,000 ఇచ్చి అతను దురుద్దేశంతో ఒక డోనర్గా వచ్చినాడు. సత్రాన్ని కబ్జా చేయాలని దురుద్దేశంతో కాచుకుపోయిన జానకి మరణానంతరము కుట్రలు కుతంత్రాలు చేసి సత్రాన్ని కబ్జా చేయడానికి పులివెందుల రాజకీయ నాయకుల అండదండలతో మమ్మల్ని చిత్రహింసలు, సత్రంలో వచ్చిన డబ్బులు 500, 800 తీసుకోవాలి. ఒక రూమ్కి ఏసీ రూమ్ కట్ట 80 రూములు ఉన్నాయి. అబ్నార్మల్గా డబ్బులు వసూలు చేసి మా భక్తులు మనోవేదనని ఆవేదనలకి చెప్పి ఎంత చెప్పినా వర్ణనాతీతంగా ఉంది. వాళ్ళు ఏదో భక్తిపూర్వకంగా పోతారు, ఏదో ఉన్న వస్తువులు ఆడిస్తుంటారు, కానీ అన్నం పెట్టరు, రూమ్ లేరు. 2,000 అంటారు, 5,000 అంటారు. ఉగాది రోజు పర్వదినాన్ని రోజు 5,000 కూడా అమ్ముకుంటారు. ఇది దాదాపు ఈ 5 ఏళ్ళు అయితేమే 10 ఏళ్ళు అయితేమే దాదాపు 12 కోట్ల వరకు దుర్వినియోగం జరిగింది. ఈ డబ్బంతా లెక్కలు మా కాడ ఉన్నాయి. మేము చెప్తాము ఎవరెవరికి వాళ్ళు మిస్యూజ్ చేశారు, ఎవరెవరికి నాయకులు లీడర్ అధికారులకి పందారం చేస్తున్నారు. కానీ మా కులం యొక్క పురోభివృద్ధికి, డెవలప్మెంట్కి ఆ సత్రం డబ్బులు ఎక్కడా వాడుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉచిత అన్నదాన సత్రం ముదిరాజులది ఏకైక సత్రం ఒక్క శ్రీశైలంలోనే ఉన్నది, ఎక్కడా లేదు. అందరూ అంతంత మాత్రమే ఉండరు. కానీ ఒక ప్రభుత్వం కూడా మమ్మల్ని చిన్నచూపు చూస్తుంది. 20,000 ఉన్నారు. బీసీలో 4వ స్థానంలో ఉన్న మా ముదిరాజుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏమన్నా కార్పొరేషన్ ఇవ్వకపోవడం చాలా బాధపడుతుంటారు. మేము ఎవరిని అడగాల, ఏం చేయాలనేది మేము మదన పడుతున్నాము. అందరికంటే మనం పనికిరాని వాళ్ళ 1,50,000 ఉన్న వాళ్ళకి కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. మా ముదిరాజులకి నిర్లక్ష్యం చేయడం, అణగదొక్కడం అవుతుంది. కులాన్ని విచక్షణ రహితంగా పట్టించుకోకుండా పోవడం చాలా బాధాకరంగా ఉంది. ఈ ప్రభుత్వానికి చెడ్డపేర్లు అధికారుల వల్లే వస్తుంది. వీళ్ళు ఎంతో చేయాలని ముందుకొచ్చారు. వీళ్ళు డెవలప్మెంట్ మేము హర్షిస్తున్నాము. మేము కూడా ప్రభుత్వానికి సహకరించి ఓట్లు వేయడం కానీ దాదాపు 7-8 నియోజకవర్గాల్లో తిరిగి అండదండగా టీడీపీకి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి అండదండలుగా సపోర్ట్ ఇచ్చినాము. కానీ మాకైతే న్యాయం జరగడం లేదు. ఎవరిని అడుక్కోవడం మాకే అర్థం కావడం లేదు. అందువల్ల ఈ పేపర్ మూలంగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ వినయంగా తెలియజేస్తున్నాము. వ్యతిరేకం కాదు, వినయంగా తెలియజేస్తున్నాము. మా ఆవేదన అర్థం చేసుకుని న్యాయం చేయమని కోరుతున్నాము. ధన్యవాదాలు.